ఈరోజు దేవుని వాక్యము. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. మే నెల 3వ తారీఖు ఈ ఉదయకాలమందు ప్రభువు శ్రేష్టమైన వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నాడు. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఆయన సన్నిధిని మనము నిలిచినప్పుడు ఆయన భాగ్యాన్ని మనకిస్తాడు. ప్రభువు ఎంత చక్కటి మాటలు ఈ ఉదయకాలం మందు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని అడుగుదాము, ఆయన భాగ్యాన్ని మనకివ్వమని చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ మహిమ కలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా తండ్రి, నీ సన్నిధిని మాకు ఇస్తానంటున్నావు ప్రభువా. అయ్యా, మీ భాగ్యాన్ని మాకు ఇస్తానంటున్నావు ప్రభువా. తండ్రి, మీ భాగ్యం మాకు ఇచ్చినప్పుడు మేము సిరి సంపదలతో ఉంటాము ప్రభువా. మాకు ఏ కొరతయు ఉండదు ప్రభువా. తండ్రి, ఈ ఆదివారము ఈ ఉదయకాలమందు తండ్రి ఉత్థాన ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ త్రియేక దేవ మమ్మల్ని కాసి కాపాడు తండ్రి. రాత్రంతయు కూడా మీరు రెక్కల కింద మమ్మల్ని కాసి కాపాడిన తండ్రి దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలమందు ప్రభువా తండ్రి, మీ చర్చికి వెళ్ళి తండ్రి అయ్యా, మీ సన్నిధిలో నిలిచి మీరిచ్చే భాగ్యాన్ని మేము పొందుకోవాలి ప్రభువా. తండ్రి, మీ మేలులు మా పైన ఉంచండి ప్రభువా. తండ్రి, మీరు మహిమతో మమ్మల్ని చూడండి ప్రభువా. తండ్రి, ఏ బిడ్డలు ఏ కొరతలతో ఉన్నారు, ఏ కుటుంబం ఏ కష్టాల్లో ఉన్నారో ప్రభువా, కష్టాలన్నీ తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి, సంతానము లేని వారికి సంతానము దయచేయండి అయ్యా. వివాహము కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహము దయచేయమని, ఏ కుటుంబంలో నా ప్రభువా ఏవి కోరికలు ఉన్నాయో తండ్రి తీర్చమని అడుగుచున్నాము ప్రభా. సంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నాయన ఈ వేసవి కాలంలో నాయన కాసి కాపాడమని, ఈ ఎండ తగ్గించమని, చల్లదనాన్ని దయచేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.